నమస్కారం అండి, నా పేరు కృష్ణవేణి. అందరూ బాగున్నారండి? చూసారండి, నాకు గిఫ్ట్ వచ్చింది. ఈ గిఫ్ట్ ఎవరు పంపించారో తెలుసండి? నిన్న ఒక పాప రివ్యూ పెట్టింది చూసారా, ఆ పాప పంపించింది. ఆ పాప ఎందుకు పంపించిందంటే, ఆ పాప అయితే నా దగ్గర నూనె తీసుకుంది. ఎందుకనంటే ఆ పాప అంటే చాలా రకాలు వాడిందంట నూనెలు, అయినా కానీ జుట్టు రావడం తగ్గలేదంట. జుట్టు కూడా సన్నగా పీలిగ్గా అయిపోయిందంట. ఆ పాప అయితే నాకు ఫోన్ చేసి నా దగ్గర నూనె తీసుకుంది. ఎలాగంటే, ఆంటీ నా జుట్టు అయితే మట్టికి బాగా రాలిపోతుంది, ఇలా ఏళ్ళెట్టి గోకుతుంటే గోళ్ళంట వచ్చేస్తుంది ఆంటీ, జుట్టు అంత బాగా రాలిపోతుంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది, జుట్టు రాలిపోతుంది కాబట్టి అని అందే. అనిస్తే నేనేం చేశానంటే, ఆ పాప ఏజ్కు తగ్గట్టు ప్రాబ్లం తగ్గట్టు తయారు చేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మంచిగా వాడి నాకు నిన్న మా పాప రివ్యూ పెట్టింది. రివ్యూ పెడతామే కాకుండా ఇది 3 రోజులు అయిందంటండి గిఫ్ట్ పంపించి నాకు. ఆ తర్వాత రివ్యూ పెట్టిన రోజున, ఆంటీ మీకు గిఫ్ట్ కూడా పంపించాను, తీసుకోండి ఆంటీ. ఎందుకు పంపిస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ దగ్గర నూనె తీసుకున్న తర్వాత నా జుట్టు రావడం తగ్గిపోయింది, జుట్టు కూడా చాలా బాగుంది, జుట్టు కూడా నల్లగా కనపడుతుంది, ఎంత బాగుంది జుట్టు. అందుకని నేను నా సంతోషం కొలిది నేను ఎన్నో రకాలు వాడాను కానీ అయినా నాకు తగ్గలేదు, అందుకని నాకు సంతోషం కొలిది నేను గిఫ్ట్ పంపిస్తున్నాను ఆంటీ అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను సరేనమ్మా అన్నాను. అన్న తర్వాత నాకు నిన్న సాయంకాలం గిఫ్ట్ వచ్చిందండి. ఆ పాప మళ్ళీ ఫోన్ చేసి నాకు తోట ఏమందంటే, ఆంటీ నాకు జుట్టు రావడం తగ్గిపోయింది కాబట్టి నేను గిఫ్ట్ పంపిస్తున్నాను అని అందే. అంటే ఏం పంపించింది అది ఏంటో అని నేను అడగలేదు. ఆ పాప ఏమందంటే, మాది ఆ పాపదైతేనంటే విజయవాడ అంట. విజయవాడ అయితే ఆవిడది జ్యువెలరీ షాప్ అంట. జ్యువెలరీ అంటే 1 గ్రామ్ గోల్డ్ అంటారు చూడండి, ఆ షాప్ అంటండి. ఆ పాప పేరు భవ్య సి అండి, ఆ పాప పేరు. ఆ పాప అయితే నాకైతే మట్టుకు మా పాప వాళ్ళకంట పంపించింది. అందుకని అంటే ఆ పాప చాలా సంతోషంగా ఉందంట, ఎందుకంటే చాలా రకాలు చాలా రకాలు వాడిందంట. ఆ పాప అయితే అంటే చాలా సంతోషపడ్డదంట. ఎందుకనంటే ఇసుకుపోయిందంటండి, అంటే చాలా రకాలు వాడి అసలు జుట్టు రావడం తగ్గక జుట్టు కూడా సన్నగా అయిపోయి ఇసుకుపోయిందంట. అలాంటి పాప నా దగ్గర నూనె తీసుకున్న తర్వాత చక్కగా పాపకి జుట్టు బాగుంది, జుట్టు కూడా చాలా బాగుందంట. జుట్టు కూడా ఇప్పుడు ఒక్కింటికి రావడం కూడా కష్టంగా ఉందంట, అంత బాగుందంట జుట్టు. అందుకని ఆవిడకి చాలా సంతోషం వేసి ఆ డైరెక్టర్గా అంటే వాళ్ళ షాపులో నుంచే మాకు గిఫ్ట్ పంపించిందంటండి. అంటే మీ పాప వాళ్ళకి పంపిస్తున్నాను ఆంటీ అందే. ఇంకొక మాట అందే, ఆంటీ నా గురించి చెప్పి నా గురించి వీడియో పెట్టండి ఆంటీ, ఎందుకంటే ఇలా నాకులాగా చాలా మంది తీసుకోవాలి, నాకు ఎలా రాలిపోయిందో జుట్టు అది నాకే తెలుసు. ఎందుకంటే నాకైతే మట్టికి చాలా ఇసుకుపోయి నా జుట్టు చాలా రాలిపోయేది, నాకులాగా చాలా మంది తీసుకోవాలి, చక్కగా ఆడ కూడా వాడి మీ దగ్గర మంచి రివ్యూలు ఇవ్వాలి మీకు. అందుకని నేను చెప్తున్నాను, ఎవరైనా సరే ఇష్టమైన ఆంటీ దగ్గర నూనె తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు కూడా ఆంటీ. అందుకని మీ దగ్గర చాలా బాగుంది నూనె మట్టికి. అందుకని నాకు సంతోషం వేసి మా షాపులో నుంచే మీ పాప వాళ్ళకి నేను గిఫ్ట్ పంపిస్తున్నాను ఆంటీ, తీసుకోండి ఆంటీ. నా గురించి మట్టికి ఖచ్చితంగా వీడియో పెట్టమన్నారు, అందుకని ఆ పాప పెట్టమన్నది కాబట్టి నేను ఈ గిఫ్ట్ చూపించి పెడుతున్నానమ్మా. ఆ పాప అయితేనండి కష్టం తీరిందని నాకు ఇష్టంగా గిఫ్ట్ పంపించిందంటండి. ఆ పాప ఏమందంటే, ఆంటీ నాకు చాలా కష్టం తీరింది, అందుకని నేను ఇష్టంగా మీకు గిఫ్ట్ పంపిస్తున్నాను. అయితే నా పేరు అయితే మటుకి బబుస్తి, ఒకటి ఆడదైతే మటుకి జ్యువెలరీ షాప్ అంటండి, అంటే 1 గ్రామ్ గోల్డ్ ఆడ షాపులో నుంచి మాకు పంపిస్తుందంటండి గిఫ్ట్. ఆ పాప అయితే ఇలా చెప్పింది, నా గురించి అయితే మట్టుకి వీడియో పెట్టండి ఆంటీ అని అందే. అందుకని ఆ పాప గురించి చెప్తున్నాను, వీడియో పెట్టానండి. ఇంకొకటి, ఆ పాపకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నా దగ్గర నూనె తీసుకున్న తర్వాత నాకు మంచి రివ్యూ పెట్టి నాకు ఇంక గిఫ్ట్ కూడా పంపించింది. ఆ పాప ఏమందంటే, నాకులాగా 10 మంది తీసుకుని చక్కగా వాడాలంటే మీ దగ్గర మట్టికి నూనె మట్టికి చాలా బాగుంటుందని అందే. అందుకని నా పిల్లకైతే మట్టికి ఆ పాపకైతే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడైతే రండి దీంట్లో ఏం పంపించిందో ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇదిగో చూడండి మరి ఏం గిఫ్ట్ పంపించిందో. చూసారండి, మాకిద్దరు పాపలని తెలిసిండు కూడా నాకు ఈ 2 అంటే వడ్డానాలు 2 పంపించిందండి. చూడండి సరిగ్గా, ఇదిగోండి చూసారండి. ఆ పాపకి ఎంత కష్టం తీరపోతే నాకు ఎంత మంచి గిఫ్ట్ పంపించిందో చూసారా. చూసారండి, లక్ష్మీదేవి వడ్డానం అండి ఇది.
చాలా బాగుంది. 2 పంపించిందండి ఇలాంటియే. ఇదిగోండి సరిగ్గా చూడండి. చూసారండి, మా పాప అలా పంపించింది. ఇదొకటి గిఫ్ట్ అంటే ఏ ఒకటో రెండో పంపిస్తుంది అంటే చాలా పంపించిందండి ఆ పాప. చూడండి, ఇద్దరికి సమానంగా పంపించిందండి. 2 అడ్డానాలు పంపించింది. ఇలాంటి దాంట్లో 2 పంపించిందండి. నువ్వు ఫస్ట్ చూపించాను కదా, ఇదొకటి 60 కిలండి. ఇదిగోండి చూడండి, ఇది కూడా 60 కిలో. 2 60 కిలో. చూసారండి, 2 జతలు అంటే మా ఇద్దరు పాపాలకి సమానంగా పంపించిందండి ఆ పాప. ఇదిగోండి సరిగ్గా చూడండి. ఆ పాపకి ఎంత కష్టం, అసలు ఎంత జుట్టు రాలిపోయేదో పాపం, ఎంత ఇబ్బంది పడ్డాదో. ఇప్పుడు చక్కగా ఇప్పుడు జుట్టు బాగుందని ఎంత ఇష్టంగా పంపించింది చూడండి. ఇదిగోండి ఇది ఒకటి పంపించిందండి. చూడండి, ఇది జడ పువ్వులండి. చాలా బాగున్నాయండి. నాకు మట్టి చాలా బాగా నచ్చినాయి. మా పాపాలకి చాలా బాగా నచ్చుతాయి. ఇదిగోండి చూడండి, అసలు ఎంత సంతోషం అయితే. నాకు 2 అడ్డానాలు పంపించింది. ఇవన్నీ చక్కగా చాలా బాగున్నాయండి. చూడండి, ఇవన్నీ చూసి మా పిల్లలు అయితే చాలా సంతోషపడతారు. చిన్న నీకైతే ఎంత కష్టం తీరకపోతే మాకు ఇన్ని గిఫ్ట్లు పంపించావు. అసలు 1 అనుకుంటారో లేదా 2 పంపిస్తారో, ఇన్ని గిఫ్ట్లు పంపిస్తామని నేను అనుకోలేదు. చాలా మంచి గిఫ్ట్లు పంపించావు. మా పిల్లలు అయితే చాలా థ్యాంక్స్ చెప్తాను మీకు. నేను కూడా చాలా చాలా థ్యాంక్స్ రాసన్నా నీకు. ముందుగానమ్మా నా మీద నమ్మకంతో నూనె తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ రాసన్నా నీకు. చాలా చాలా థ్యాంక్స్ రా నీకు.